M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. నిర్వహణ కేంద్రాలలో ప్రభుత్వం ఒక వైఖరి చాలా ఉంది. గత ప్రభుత్వం కూడా ఇలానే ఎంతో మంది విద్యార్థులకు దూర ప్రాంతాలకు సెంటర్లు పెట్టి ఇప్పుడు కూడా కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా మాకు 20 నుంచి 2వ తేదీ వరకు జరిగే పరీక్షా కేంద్రాలలో చాలా దూరపు ప్రాంతాలలో సెంటర్లు వేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం విద్యార్థుల గురించి 300 రూపాయలు ఉన్న ఫీజును ఇప్పుడు 1000 రూపాయలు పెంచి అదే మొదటి ఆప్షన్ ఎంచుకున్న పరీక్షా కేంద్రాలలోనే వేస్తామని చెప్పిన ప్రభుత్వం అధికారులు ఇప్పుడేమో ఎక్కడో ఆదిలాబాద్ లో ఉన్న విద్యార్థులు ఖమ్మం వాళ్ళు ఆదిలాబాద్ కు ఇలా చాలా దూర ప్రాంతాలకు వెళ్లడం జరుగుతుంది. కాబట్టి అధికారులు వెంటనే తన ప్రాంతాలలో మొదటి ఆప్షన్ ఎంచుకున్న అక్కడి కేంద్రాలలోనే పరీక్ష నిర్వహించాలని, అదేవిధంగా గత ప్రభుత్వం కూడా ఇలానే ఎంతో మంది విద్యార్థులకు చాలా దూరాలకు పంపి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా ఎంతో మంది విద్యార్థుల నుండి 2000 నుండి 3000 ఖర్చులయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి ఆదిలాబాద్ ప్రాంతంలో ఉండే గిరిజన ఆదివాసీ విద్యార్థులు తాము చాలా పేదవాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించి పరీక్షా కేంద్రం ఆదిలాబాద్ జిల్లాలోనే మరియు అక్కడనే నిర్వహించాలని, అదేవిధంగా ఈ నెల వచ్చే నెల 25 తేదీ నాడు జూన్